ఇదేం శాడిజం, పెన్షన్ పంపిణీకి తంటాలు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసినండి. ఇదే శాడిజం, పెన్షన్ పంపిణీ తంటాలు. ఈ యొక్క టాపిక్లో మనం జాగ్రత్త చూసినట్లయితేనండి, పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మనకైతే తంటాలు పడుతుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిష్పక్షపాతంగా పనిచేసిన వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసి ప్రయత్నాలు ఇంకా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్ని రంగంలోకి దించడం జరిగిందండి మన టీడీపీ ప్రభుత్వం వారైతే. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్ లేకుండానే గత నెల పెన్షన్లు కూడా పంపిణీ చేసిన ప్రభుత్వం. దీంతో వాలంటీర్ల అవసరం ఏముంది అనే ఆలోచన కూడా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మనకైతే ముందుకైతే తెస్తుందండి. అంతేకాకుండా జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను కూడా మనం కొనసాగించడం ఏంటని, దాన్ని రద్దు చేయాలని కూడా కూటమి నేతలు మనకైతే చంద్రబాబును కోరుతున్నట్లుగా మనకు సమాచారం కూడా రావడం జరుగుతుందండి. అదేవిధంగా చూసినట్లయితే మోసపోయాం అంటున్న వాలంటీర్లు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వాలంటీర్ వ్యవస్థ మనకి తీసుకురావడం జరిగింది. అయితే తొలినాళ్ళలో వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల ప్రచారానికి అయితే సర్వం మార్చారండి. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు 10,000 రూపాయలు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు గారు వచ్చేసి వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకైతే నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారని కూడా మనకు సమాచారం అందిందండి. ఏపీలో ఎన్నికలకు ముందు 2 నెలలు అయితే, ఎన్నికల తర్వాత ఇంకో 2 నెలలు అండి వాలంటీర్లు ఖాళీగా అయితే ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవ వేతనం కూడా మనకైతే మాట దేవుడెరుగు. వాళ్లకు రెగ్యులర్గా ఇచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి అండి. ఎన్నికలు జరిగి 2 నెలలు పూర్తయినా ఎలాంటి నిధులు మనకైతే అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడం, వాలంటీర్లు మనకైతే బాగా ఆందోళన కూడా చెందుతున్నారండి. ఇంకా అదేవిధంగా తమను కొనసాగిస్తారో తొలగిస్తారో అనే అనుమానాలు కూడా మనకైతే వాలంటీర్ మధ్య బాగా అనుమానాలు ఎక్కువ చెప్పుకోవచ్చండి. వినతి పత్రాలు కూడా వారైతే ఇస్తూ ఉన్నారు మా యొక్క ఉద్యోగాలు కావాలని. సచివాలయ ఉద్యోగులు కూడా ఈ యొక్క టాపిక్ చూసినట్లయితే చంద్రబాబు శాడిజానికి వాలంటీర్లు మాత్రమే కాదండి, సచివాలయ ఉద్యోగులు కూడా నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు. 1వ తేదీ తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామంలో నివాసం లేని వాళ్ళు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టరు, ఎంపీడీఓలకు కూడా మౌలిక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు అయితే పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయిన వాళ్ళ చేత సక్రమంగా చేయించారంటే అది కూడా ఏం లేదని చెప్పుకోవచ్చండి. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వీస్లో ఉన్న సర్వర్ల ఇబ్బందులు కూడా మనకైతే సచివాలయ ఉద్యోగులు అయితే గమనించడం జరిగింది. ఇటు పెన్షన్దారులు కూడా నానా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ఈ ప్రకారంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.